చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఆశ అంటే పెద్ద ఆశ. బాయ్ మేమైతే ఇక మా రామాలయం గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం బాయ్. ఈరోజు జాతర ఉందా ఇక నుంచి చూస్తా. మా వాళ్ళు ఎంత తీసుకొచ్చారు మొత్తం నలుగురం స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయినా బాయ్. మెయిన్ రోడ్ ఎక్కేసాం. వాళ్ళందరూ నిమ్మలపోతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రాన్ని కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో తీయడానికి చాలా చాలా కష్టపడాలి కాబట్టి నా కష్టాన్ని కొంచెం చూడండి, దాని దగ్గర కొంచెం ఫలితం ఇచ్చేయండి. సూపర్గా చూసేయండి ఈ వీడియో మొత్తాన్ని. చలో చూసేయండి. నా ఊరి గుడి లైటింగ్తో జిగుజిగు మెరిసిపోతుంది చూడండి. అదే ఎక్కడ పెట్టా బైక్, అక్కడ పెడదామా బైక్. ఇక స్టార్ట్, ఇక జాతర ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చేసింది. ఇక ఈ వీడియోలో మధ్యలో గుడికి సంబంధించిన వీడియో తీసిన అది పర్టికులర్గా చూసాను, ఎందుకంటే అది లైటింగ్తో చాలా డెకరేటింగ్గా చేశారు. సో చాలా బాగా అనిపించి ఆ వీడియో కూడా చేశాను. మధ్యలో అసలు చూశాను. ఓకే, ఇది ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. టెంపుల్ ముందు కొట్లు ఉన్నాయి కదా, షాప్స్ ఇవన్నీ అనమాట అవి. నెక్స్ట్ మనకి గుడి ముందు పిల్లల గ్యాంగ్ ఒకటి ఉంది మన వాళ్ళు. భక్తులు మామూలు భక్తులు కాదు. స్టార్ట్ అయినది ఇక మా వంశీగాడు ఇక దేవుని మొక్కుంటా అంటే చాలా రోజుల తర్వాత దేవాలయానికి వచ్చాం కదా, మొక్కుద్దాం అని చెప్పి తిప్పుతున్నాడు. వెళ్తున్నాడు గుళ్ళోకి, వెళ్తున్నాడు వంశీని. అర్థం చూసుకొని నీకు వచ్చినా నువ్వు ఫొటోస్ కాదురా, వీడియో చేస్తున్నాను, లాగింగ్ చేస్తున్నాను. వెళ్ళు కొట్టే గంటనే మా వంశీగాడే. సౌండ్ రావట్లేదా? ఆ గంట కొట్టి ఈ గంట కొట్టు, సౌండ్ వస్తా సౌండ్. ఏ గంట కొట్టడానికి వచ్చేవారు నువ్వు? ఇది వచ్చేసరికి చూపెట్టేది హనుమాన్ అని ఒక విగ్రహం వెనక మన కళ్యాణ మండపం అయితే ఉంది. దీనికి సంబంధించి మా గుడికి సంబంధించి ఒక వీడియో అయితే తీసాను మా ఊర్లో. అది వచ్చేసరికి మన డిస్క్రిప్షన్ పెడుతుంది, అది కూడా చెక్అవుట్ చేశాను ఒకసారి. ఎందుకంటే దాని దగ్గర కష్టం దానికి ఉంది, దీని దగ్గర కష్టం దీనికి ఉంది, మీరు సపోర్ట్ చేయాల్సిందే. ఓవరాల్గా గుడి లుకింగ్ అయితే ఇట్లా ఉంది డెకరేషన్తో సూపర్గా. అసలుకి అన్ని లైటింగ్ చాలా అంటే చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే గతంలో చేసిన దానికంటే ఈ ఇయర్ కొంచెం బాగా చేశారు. లైటింగ్ అయినా అంతా సూపర్గా ఉంది. అసలు బయట అయిపోయిన లోపల అయిపోయినా కానీ వీడియో మీరు చెప్పకంటే మీరే చూసేయండి. ఏంద్రా ఇప్పుడు చెప్పు. ఫోటోవా కావాలా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మామూలు కాదు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చిల్లా చేశాను మామూలు మొత్తం గుల్లగలేదు. వీడు మరీ పోవడం కింగీడు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? తమ్ముడు మాస్క్ ఎంత తమ్ముడు? 40. ఇది దీనికి అది ఇస్తావా? ఎలాస్టిక్ కూడా ఇస్తావా? डबली रामोशा तमुळकी तमुळ मर्चिपोंడి मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్
डोंट फॉरगेट टू सब्सक्राइब, लाइक करो, शेयर करो. मधु ब्लॉग्स एंड फ्रेंड्स, थैंक यू సో మచ్. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మనకైతే బాగా జాతరలో కలిసాడు, అలా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మనలందరూ ఎక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తిన్నారు ఇందాక. ఆ వీడియో అయితే మర్చిపోయినా, కానీ బాబాయ్ నీ దగ్గర ఐస్ క్రీమ్ బాగున్నాయి బాబాయ్. ఇప్పుడు మా సంతోషం కోసం నేను జస్ట్ 10 రూపాయలు ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. అన్న లాకర్ మీద కూడా పేరు రాస్తాడు, ఇది మన కిచెన్ మీద కూడా పేరు రాస్తున్నాడు, మా తమ్ముడు రాబెట్టినాడు పేరు. లాకర్ మీద పేరు రాస్తే ఎంత? ఇట్లా 50 రాస్తే 50 రూపాయలా? రవికుమార్ 50యా? అందరికైనా లాస్ట్ రోజు ఎక్కువ తగ్గిపోతే డబ్బులు అన్న ఎప్పుడు అన్నారు. టోటల్గా గుడి జాతర ఈరోజు సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. మా మామూలు మాత్రం చదువుకున్నా ఇక వెళ్దాం పండ్రి పండుగ రామాకు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు బ్లాగ్స్ అండ్ ఫ్రాంక్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.